ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా బెజవాడలో సెన్సేషన్గా మారిన రౌడీ షీటర్ సాయి కృష్ణను పోలీసులు లాకప్ డెత్ చేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జగన్ రెడ్డి సాయి కృష్ణ కుటుంబీకులను కలిశారు, వారిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పవన్లను తీవ్రంగా విమర్శించారు. ఇక ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అంతేకాదు తన పాదయాత్రలో జన సునామీ ఖాయమన్నారు. ఇక గతంలో కేవలం ప్రజలను మాత్రమే పట్టించుకున్నారని, ఈసారి జగన్ 2.0లో కార్యకర్తను కూడా వదిలి అందరినీ కూడా పట్టించుకుంటానని, కార్యకర్తలను వదలబోనని అన్నారు. జగన్ మాట్లాడిన మాటలను టీడీపీ జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో జగన్ సారు గారి పాలనలో ప్రజలకు జరిగిన సన్మానాలు ఈసారి సొంత కార్యకర్తలకు జరుగుతాయన్న మాట అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. పాపం వైసీపీ కార్యకర్తలని వారిపై జాలి చూపిస్తున్నారు. ఇంతకీ జగన్ పాదయాత్ర ఎప్పుడు? 2.0లో కార్యకర్తలకిచ్చే బహుమానం ఏంటి? సాయి కృష్ణ కుటుంబానికి జగన్ బాసటగా నిలుస్తారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారా? సుధాకర్ గారు వినబడుతుందా నా వాయిస్? వినపడుతుందండి. రైట్. సుధాకర్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ అనే యువకుడు, ఎవరైతే రౌడీ షీటర్ అని పేరుందో, అతను ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా సెన్సేషన్గా మారిందో, తను లాకప్ డెత్ అయ్యాడని మరి వైసీపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. కానీ దానికి సంబంధించి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు సిఐ నాగరాజు మీద. మొత్తం దీని మీద ఈ పరిణామంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడాన్ని ఎలా చూస్తారు? ఇక ఆ తర్వాత ఆయన ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలను మీరు ఏ కోణంలో చూస్తారు? ముందుగా ఆ ప్యానల్లో ఉన్న సభ్యులకి అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ గా ఏంటంటే, లాకప్ డెత్ అనేది కేవలం ఆరోపణ మాత్రమే. అది కుటుంబ సభ్యులు కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేవలం ఆరోపణ మాత్రమే. 10 పోలీసు బృందాలు ఆల్రెడీ ఈ కేసు మీద పనిచేస్తున్నాయి, అంటే ఆచూకీ కోసం వెతుకుతున్నాయి. సో నిజంగా జరిగిందా లేదా అనేది ఓపెన్ గా ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చే వరకు, లేదా కోర్టు ఏదైనా చెప్పే వరకు మనం దాన్ని లాకప్ డెత్ అనడం కరెక్ట్ కాదు. సరే, ఇతరులు ఎందుకు అంటున్నారు అంటే, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి. నిన్న అంబటి రాంబాబు గారే స్వయంగా ఇదే సాయి కృష్ణ చేతిలో చనిపోయిన నవీన్ అనే ఒక వ్యక్తి ఫోటోలను ప్రదర్శించి ఈ వ్యక్తే సాయి కృష్ణ అని చెప్పారు. మరి ఇది ఎవరిని మోసం చేయటానికండి? ఇది అంటే ఈ పద్ధతి కరెక్ట్ కాదు కదా. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చాలా గట్టిగా తీసుకెళ్తున్నాయి. మీరు ఎవరో ఒక వ్యక్తి ఫోటోని తీసుకొచ్చి సాయి కృష్ణ అని ఎలా చెప్తారు? ఇప్పుడు దీన్ని కోర్టులో పెట్టాలి, అంబటి రాంబాబు కోర్టులో సమాధానం చెప్పాలి, ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి అంబటి రాంబాబు ఆన్సర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చనిపోయే వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఇంకొక ఫోటోని తీసుకొచ్చి బయట పెడితే ఇప్పుడు అది అబద్ధం అనేది ఎంతమందికి తెలుస్తుందండి? అది తప్పు కదా ప్రచారం. అలాంటిది స్వయంగా వేరొక ఛానల్లో కూడా నేను చూశాను. వాళ్ళ పేరెంట్స్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి ఒక యాంకర్ మాట్లాడారు, అమ్మా ఒక ఫోటో వైసీపీ రిలీజ్ చేసింది, ఆ వ్యక్తి మీ అబ్బాయేనా అంటే, మా అబ్బాయి కాదండి, నవీన్ అనే వ్యక్తి అని చెప్పి ఓపెన్ గా ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే ఇలాంటి ప్రచారాల వల్ల ఏమవుతుందంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలగడానికి అవకాశం ఉంది. బహుశా మరి ఇదంతా దానికోసం ప్లాన్ అని నాకు అర్థం కాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సరే కార్యకర్తలకు అండగా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 ఏళ్ల తర్వాత ఎందుకు చెప్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ రాజకీయ విమర్శల కోణంలోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పట్టించుకుంటారా లేదా అనడానికి నేను గతంలో జరిగిన ఒక చిన్న ఘటన చెప్తాను. మీకు గుర్తుండే ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు న్యాయస్థానాల మీద విమర్శలు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అది కరోనా సమయంలో. సో దాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిఐడికి కేసు ఇస్తే, ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోతే అప్పుడు హైకోర్టే స్వయంగా దాన్ని సిబిఐకి ఇస్తే, ఆ తర్వాత నాకు తెలిసి 14 మందినో 13 మందినో సిబిఐ అరెస్ట్ కూడా చేసింది.
అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు వాళ్ళ పార్టీ నుంచి. న్యాయస్థానాల మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు అని ఒక వ్యాఖ్య చేశారు. మరి వైసీపీకి నిజంగా వైసీపీ కార్యకర్తలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం ఆ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలిసి ఎందుకు విమర్శలు చేస్తారండి? అంటే ఏదైనా ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని కార్యకర్తలు కాదని జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవచ్చు. గతంలో వర్రా రవీంద్రారెడ్డి విషయమే తీసుకోండి. సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, తెలంగాణలో కంప్లైంట్ ఇస్తే వర్రా రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, ఆయన భారతీ రెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తి కాదు అని చెప్పి మళ్ళీ ఒక వివరణ ఇచ్చారు. మరి వర్రా రవీంద్రారెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదా? ఆ పార్టీలో ఎవరైనా ఒకరు చెప్పమనండి. సో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే మిగతా పరిస్థితులు పక్కన పెట్టి కార్యకర్తల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో బాగా వీక్ అయిపోయారు. ఎందుకు వీక్ అయిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పని చేయడానికి ముందుకు రాట్లా. మళ్ళీ ఏ ప్రశాంత్ కిషోర్ టీంలో తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటే తప్ప వైసీపీ సోషల్ మీడియా చాలా బలహీనంగా ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మాకు ఒరిగింది ఏమీ లేదు, గట్టిగా అయితే మహా అయితే వాలంటీర్ ఉద్యోగాలు తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదని ఒక భావన. సుధాకర్ గారు ఇంకొక కోణం కూడా ఉంది. మీరేమో ఇప్పుడేమో వైసీపీ సోషల్ మీడియాలో వీక్ ఉందంటున్నారు. ఇదే కొంతమంది తన వైసీపీ సోషల్ మీడియాలో విషం చూముతుంది, చాలా డబ్బులతో చాలా బలంగా ఉందని కూటమి నేతలు అంటున్నారు. రెండింటి మధ్య సారూపితండి. మీరు చెప్పేది కరెక్ట్ అనుకోవాలా? అసలు నిజంగా వైసీపీ మీడియా బలంగా ఉందా, మీరు చెప్పినట్టు వీక్గా ఉందా? ఎలా చూడాలంటారు? 2019 ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో 2026లో ఈ రోజు అంత బలంగా లేదండి. ఎందుకు బలంగా లేదు అంటే ఆ రోజు సరే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని ప్రశాంత్ కిషోర్ లాంటి టీంని తీసుకొచ్చి బిల్డ్ చేసినప్పటికీ కూడా కొత్త గొప్ప స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్నవాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసే ఇది రావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కృషి చేసిన వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని కోరుకున్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకనంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను ఎంతగా గతంలో చెప్పినట్టుగా ఏదైనా ఆపదొస్తే మనల్ని వదిలేస్తారని కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనల్ని పట్టించుకోవటం లేదని కావచ్చు, కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. 2019కి 2026కి పోల్చండి. ఈవెన్ 2024 ఎన్నికల సమయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా బలహీన పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. రాజకీయాల్లో గెలిపోవడంలో సాహసమే కానీ ఎందుకు 11 సీట్లకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఒక మాట చెప్పారు చూడండి. ఏమనంటే నేను ఇచ్చిన అమ్మఒడి ఏమైపోయింది, నేను ఇచ్చిన రైతు భరోసా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆయన కొంత బాధతృప్త హృదయంతో మాట్లాడారు. సాధారణంగా ఓడిపోయిన తర్వాత మనం ఏమంటామంటే ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం, తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని ఒక మాట చెప్పి దాన్ని అక్కడితో వదిలేస్తారు ఓడిపోయిన రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పలా. నేను ప్రజా నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను, శిరసావిస్తాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మీరు కావాలంటే ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి ఆయన వీడియో. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అరే నేను అంత చేశాను ఓడిపోయాననే భ్రమలో ఆయన ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఇప్పుడు కూడా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పట్టించుకుంటాను అంటే 2.0లో ఇంకా పట్టించుకోవడం అంటే ఏంటి, ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు కార్యకర్తలకి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కార్యకర్తల మీద ప్రత్యేక దృష్టి పెట్టే అవసరం వచ్చిందంటేనే వాళ్ళ పార్టీలో కొంత అసంతృప్తో, కార్యకర్తల్లో అసంతృప్తో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సరే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే మరి గతంలో 2.0 రప్ప అన్నారు. మరి అలా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏమన్నా భరోసా ఇస్తున్నారేమో మనకైతే తెలియదు. కానీ 1.0కి 2.0కి తేడా ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నేతలు కానీ చెప్పాలి. వాస్తవానికి ఏ పార్టీ అయినా ఒక స్టాండ్ కట్టుబడి ఉండాలి. సాధారణంగా 2014 నుంచి 19 వరకు కార్యకర్తలు ఎలా చూసుకున్నాము, 1924 వరకు కూడా అలాగే చూసుకోవాలి, 24 నుంచి 29 వరకు కూడా అలాగే చూడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు వదిలేసి మనం అధికారం పోగానే కార్యకర్తలు పుట్టొచ్చారు అంటే దీనికి మీకు 2 ఉదాహరణలు చెప్పా. వర్రా రవీంద్రారెడ్డి ఉదాహరణ కావచ్చు, గతంలో జరిగిన సోషల్ మీడియా కేసులు ఉదాహరణ కావచ్చు, మీకు 2 ఉదాహరణలు. మరి రెండిట్లో కార్యకర్తలు లేరనే వాళ్ళ పార్టీని చెప్పానంటే వాళ్ళ కార్యకర్తలు కాదు అని వాళ్ళు చెప్పలేరు. రైట్ సుధాకర్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు నమస్తే. ఎస్, ఏదైతే గత కొన్ని రోజులుగా బెజవాడలో సెన్సేషన్గా మారిన రౌడీ షీటర్ సాయి కృష్ణను పోలీసులు లాకప్ డెత్ చేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ కుటుంబీకులను కలవడం జరిగింది. నిన్న పరామర్శించారు. ఆ తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక
తమ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కాలం చెల్లిందని, మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా న్యాయం జరుగుతుందన్నారు. అంతేకాదు ఆయన పాదయాత్ర జనసునామీ ఖాయమన్నారు. ఇక గతంలో కేవలం ప్రజలను మాత్రమే పట్టించుకున్నారని, ఈసారి 2.0 కార్యకర్తలను 2.0లో జగన్ 2.0లో కార్యకర్తలను పట్టించుకుంటాను వదలనన్నారు. జగన్ మాట్లాడిన మాటలను మరి జనసేన టీడీపీ నేతలు అయితే ఎద్దేవా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజల్ని ఏమాత్రం పట్టించుకున్నారో అందరికీ తెలిసి ఇక 2.0లో కార్యకర్తల పరిస్థితి ఏంటని ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు? అందరూ నమస్కారం అండి. నమస్తే. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజంగానే ఎద్దవ చేసిన వాళ్ళు ఎప్పుడో ఎద్దవ చేస్తారో వాళ్ళు వెనక్కనే ఉంటారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సరే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఏం చేసిందో వాళ్ళ గుండెల మీద వేసుకొని చెప్పండి వాళ్ళ నాయకుల్ని. ఏ కార్యకర్త బాగున్నాడో, ఏ కార్యకర్త ఈ రోజున అమ్మ నాయన మా టీడీపీ పార్టీ వచ్చింది గుండెల మీద ఈ పార్టీ వల్ల నేను బతుకు అనుకున్న కార్యకర్తనండి 40 సంవత్సరాల నుంచి టీడీపీకి వెన్ను చూపును వీరులా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కళ్ళైనా నేను టీడీపీ పార్టీ వల్ల బాగుపడ్డ చూపించానండి. ఒక జనసేన పార్టీ కార్యకర్తను చూపించమనండి. ఈ రోజున ఎక్కడో ఎవరికో ఆఖరి కోరికలు తీర్చడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ నీ పార్టీలో ఉండే కార్యకర్తలు, మీ పార్టీలో ఉన్న నాయకులకి ఆఖరి కోరికలు, చివరి కోరికలు, లేదా మీ పార్టీ కష్టపడిన నాయకుల కోరికలు ఎందుకు తీర్చలేకపోతా ఉన్నాడు? ఎవడు ఉన్నా ఎవరికి అదే గురువు ఎందుకు టీడీపీ పార్టీ కార్యకర్తలను బాగా చూసుకుంటుందని బయట టాక్ కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే రీసెంట్ గా పెట్టారు మర్చిపోలేదు కదా. టీడీపీ ఏఎన్ను గొట్టం పట్టుకొని వెళ్ళి ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి నేను టీడీపీ పార్టీ 40 సంవత్సరాలు టీడీపీ పార్టీని నమ్ముకొని ఇవో మేము బాగుపడ్డామన్న ఒక కార్యకర్త అనిపించండి రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతాం. మేము మాది తెలియదా గ్రౌండ్ లెవెల్ వాళ్ళ బతుకులేంటో, టీడీపీల బతుకులేంటో మాది తెలియదా? టీడీపీ కార్యకర్తల బతుకులు, జనసేన పార్టీ కార్యకర్తల టీడీపీ నమ్ముకున్న పార్టీలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు ఎవరికి. నో ఏం చేశారండి? కార్యకర్తలకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి. కార్యకర్తల గురించి మేము పలానా ఉద్యోగాలు ఇచ్చాం, కార్యకర్తలకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం, కార్యకర్తలకి ఈ సంక్షేమ పథకం వాళ్ళు లబ్ధి పొందారు. లేదా కార్యకర్తలు డెత్ సర్టిఫికెట్ కి, బర్త్ సర్టిఫికెట్ కి, లేదా రేషన్ కి, లేకపోతే ఆధార్ కార్డు చేర్పుల మార్పుల్లోనే, లేదా మొటేషన్ ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ముట్టినప్పుడు ఈ రకంగా అవినీతి రాసుకున్నారని కార్యకర్తల్ని మర్చిపోయాను, ఈసారి ఈసారి పట్టించుకుంటాను చెప్పలేదు. కానీ మీ నాయకుడు చెప్పాడు, మీ నాయకుడు పట్టించుకోలేదనే అర్థం కాదంటారా? ఏ పార్టీ అయినా కార్యకర్తల్ని విస్మరిస్తే ఆ పార్టీ మనుగడ ఉండదు. ఆ పార్టీకి మంది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే లాయల్గా ఉన్నటువంటి కార్యకర్త పార్టీ నుంచి లాభించకపోయినా లేదు అక్కడ స్థానిక నాయకులు బట్టి వాళ్ళు ఏదో పార్టీలోకి వెళ్ళగా, ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2-3 వర్గాలు ఉంటాయి. ఆ వర్గం నుంచి వాళ్ళకి పడగా ఉండిపోతారు. శాస్త్ర శత్రువులుగా విలేజ్లో అంటే ఏం చేస్తారంటే ఒక పార్టీ నమ్ముకుని అదే పార్టీలో ఉండిపోతారు. ఎందుకంటే ఒక పార్టీలో వేరే వ్యక్తితో చట్ట పట్టలు వేసుకునే కార్యకర్తలు అంత దీనిగా ఉండరు. సో ఇక్కడ ఏంటంటే కార్యకర్తల్ని గతంలో మేము కార్యకర్తల ద్వారా కొన్ని వైసీపీకి నాయకులు కార్యకర్తలు సొంతగా ఉన్నారా? వాళ్ళు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నారా మీరు అంటున్నారు కూటమి నేతలు. అలాగే మాట్లాడదు. ఈ రోజు టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నట్లే. కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ గారు చేసినా, లేకపోతే అసలు ఇది భారతదేశంలో ఏ పార్టీ లేకుండా ఆ టీడీపీ పార్టీ ఒకటే ఉందా? మనకు ఉన్నటువంటి అప్పుడు పార్టీలో కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నాయి. బీజేపీ పార్టీకి అంత బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చింది? ఏంటంటే కాంగ్రెస్ పార్టీలే కదా. మరి ఆ పార్టీని చొరవచ్చిన కార్యకర్తలే కదా అన్ని పార్టీ. మా పార్టీ కానీ మిగతా పార్టీలు అన్నిటి గొరవచ్చిన అలాగే పార్టీకి నిక్కదిన కార్యకర్తల. మరి ఆ పార్టీ కొంత, ఈ పార్టీలో కొంత, ఆ పార్టీలో నుంచి కొంత వచ్చిన వాళ్ళే కదా. టీడీపీలో కూడా అంతే. ఏ పార్టీలో ఆ పార్టీలో 60 కాదండి, ఏ పార్టీలో అయినా వాళ్ళు ఒక పార్టీగా దీనిగా ఉంటారు, అభిమానంతో ఉంటారు. కొంతమంది పార్టీ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది ఉంటారు,
వ్యక్తిగత సరే image ఒక్కటి వల్ల చెప్పండి సార్, ఈసారి కొంతమంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ కార్యకర్తలకి ఏం చేయబోతున్నారంటే ఏం నమ్ముతారు? మీరు పక్క పార్టీని వదిలేయండి, మీ పార్టీ గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పట్టించుకోలేదని ఆయనే చెప్పారు. ఈసారి ఏం చేయబోతున్నారు? కార్యకర్తలందరికీ వాళ్ళ ఇల్లు బాగు చేయబోతున్నారా, లేదంటే వాళ్ళందరికీ ప్రామిసులు ఏమన్నా వాళ్ళ బతుకులు బాగు చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారు? గతంలో వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా కార్యకర్తలకి 100% చేయకపోయినా కార్యకర్తలకు చేశారు. చేయకుండానే ఈ రోజున వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారంటే కార్యకర్తలకి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి భరోసాగా నిలిపించడానికి అవునా? ఆ వాలంటరీ వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా కార్యకర్తలా? వినండి సార్, మీరే చెప్తున్నారు. వినండి సార్, అయ్యా, వినాలి ఇంకా నేను వాలంటీర్లు వేరే అనుకున్నా. కార్యకర్తల వేరే వినాలి కదా మీరు. షాక్ అయిపోయా మీరు మాట్లాడితే. ఇప్పుడు నేను ఎందుకు షాక్ అవుతారు? అవును, వాలంటీర్లే కార్యకర్తల పిల్లలు అన్నారు మీరు, నిజమా అది? వినండి సార్, సచివాలయం పోస్టులు కాదు అవి సచివాలయం పోస్టులు కాదు. సచివాలయం పోస్టులు మెగా టీఎస్ పోస్టులు అమ్ముకున్నట్టు మీరు అమ్ముకుంటారు కదా, మెగా టీఎస్ లాంటి కాదు. సచివాలయం పోస్టులు అప్పుడు ఎగ్జామ్ రాసిన పోస్టులు కాదు అవి. వాలంటీర్ అంటే ఆ ఊర్లో ఎవరైతే ఆ స్థానిక సేవ చేయడానికి నేను వస్తాను అనుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, ఆ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ఉన్నా ఎవరైనా సరే నేను చేస్తానన్న వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఓకే, మీరు జరిగింది మీరు ఆరోపించింది పక్కన పెట్టండి సార్. డిఎస్సీలో ఏం జరిగిందో ఆరోపిద్దాం, కానీ వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్ల పోస్టులు ఇచ్చారా మీరు? వాస్తవం అది? మీరు వినండి, నేను మీరే అన్నారు ఇప్పుడు ఆన్ ది రికార్డ్. నేను చెప్పాను మీకు ఆన్ ది రికార్డ్. మీరు చేసిన పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీలతో సంబంధం లేకుండా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది 5,000 అయినా 6,000 అయినా తీసుకొని ప్రజలకు మీరు సేవ చేస్తాము సేవ దృక్పథంతో వచ్చినటువంటి యువత వచ్చారు ఆ రోజున. అంతేగాని ఫస్ట్ టైం ఈ జనసేన టీడీపీ ఆరోపిస్తే నేనైతే నమ్మలేదు సార్, నేనైతే నమ్మలేదు. మీరు చెప్పినట్టే నేను కూడా చెప్పాను. మీరు చెప్పాక ఇప్పుడు కార్యకర్తలకే ఇచ్చారు, కార్యకర్తలకి ఇచ్చారు వాలంటీర్లు అంటే నేను షాక్ అయ్యా. మీ నోటి నుంచి ఆ మాట వింటే షాక్ అయ్యా, నేను సీరియస్లీ షాక్ అయ్యా. మీరు ఎన్ని పెట్టుకోవచ్చు, మీరు అవసరం తమ్ముడు పెట్టుకోవచ్చు, లేదా కట్ చేసి మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు. విన్నాను సార్, మీరు ఎక్కడ మర్చిపెట్టే వినాలి కదా. నేను అన్నది అంటే పార్టీలకు అతీతంగా చెప్పారు. మీకు వినపడకపోతే నేనేం చెప్తా, పార్టీలకు అతీతంగా ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆ రోజున చేయడానికి వచ్చారు, వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అంతేగాని ఈ రోజున టీడీపీ ఉన్నారు. ఆ రోజుల్లో టీడీపీ పార్టీ ఏదైతే ఆ జన్మభూమి కమిటీలు వేసి ప్రజలు ఏ విధంగా దోచుకున్నాయో, ఏ రకంగా అయితే చెప్పారు కదా, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ కి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏ పనికైనా డబ్బులకు ఇప్పటికైనా సరే నిజంగా జన్మభూమి కమిటీలో దోచుకుంటే మళ్ళీ చంద్రబాబు గారికి ఎందుకు పట్టం కట్టారు? అందరు సార్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా పట్టం కడతారు. చేసుకుంటే ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఈ రోజు అడ్డంగా రావాలి కదా, ఈ రోజు అడ్డంగా రావాలంటే పవన్ కళ్యాణ్ కూడా అడ్డదారులు చూస్తున్నారు సార్. లక్ష్మణరావు గారు ప్రజలు చూస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు కమెడియన్లు తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టాడండి. పురాణం అందుకోండి, అందరూ తిడతారు. ఢిల్లీలో పెట్టాడు. అది ఎందుకు పనికొచ్చింది, ఎవరికి పనికొచ్చింది? కమెడియన్లు తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ పెట్టాడు. అంతే. ఏదో అమిత్ షా మోడీ గారు కరుణించి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మాకు టీడీపీతో పని లేదు, నాతో ఇంకొకరితో పని లేదు, మీ సీఎం అయిపోవచ్చు. ట్యాంపరింగ్ చేశారని మెడలు వంచి బీజేపీని మీ అధినేత అడగలేకపోయాడు. మెడలు వంచుతా అన్నాడు కదా మీ అధినేత. అడిగాడు కదా, అసలు వేసేసిందే మేము కదా, కేసు కదా. మా శ్రీనివాస్ కేసులో సంచలన పార్టీలోకి వెళ్ళాడు కదా, మా ఎంపీ చంద్రశేఖర్ కేసు కదా, బీజేపీ ఎంపీగా పోటీ చేసినటువంటి ఆవిడ కూడా గీత కదా. లేదంటారంటే మీరు మీ కార్యకర్తలకు ఇప్పుడు 2.0 ఏం జరగబోతుందో చెప్పండి సార్. జరిగినవి వదిలేండి సార్. 2.0 కార్యకర్తలకు ఏం చేయబోతున్నారు మీకు చెప్పండి, మీకున్న ఇన్ఫర్మేషన్. 2.0 ఖచ్చితంగా ఏ కార్యక్రమాలు చేసినా, ఏ సంక్షేమ పథకాలు వచ్చినా, ఏ డెవలప్మెంట్ చేసినా ముందే కార్యకర్తల చేతుల మీదుగా కార్యకర్తలకి మరి పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళకు బరువు మేమున్నాము, సూపర్, పార్టీ అన్ని రకాలుగా మేము ఉన్నామని చెప్పి ఆ చేతుల మీదుగా
సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ విషయాలు కానీ లేదంటే పాప ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన స్కీమ్ ఇదేంటంటే ప్రతి కార్యకర్తలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంతమంది అని చెప్పి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి భరోసాగా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే అవకాశం కూడా ఈసారి ఉంటది అనే ఆలోచన విధానం అయితే చేస్తూ ఉన్నారు. కార్యకర్త ఇంటికి తీసుకెళ్తారు, ప్రతి నియోజకవర్గంలో టచ్ చేసి కార్యకర్తలకు అండగా ఉంటూ వాళ్ళకి నిత్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అనేక రకాలుగా అన్నిట్లో కూడా కార్యకర్తల ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత కార్యకర్తలకు ఇస్తాము. కార్యకర్తల ద్వారానే సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ ముందు సాగుతుందని చెప్పారు. రైట్ మళ్ళీ ఇస్తాను మీకు, మళ్ళీ మాట్లాడదు. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. వంశీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బెజవాడలో సాయి కృష్ణ అనే యువకుడు కుటుంబాన్ని పరామర్శించారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది, విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన మీటింగ్లో, ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 2.0లో కార్యకర్తలను మళ్ళీ బాగా చూసుకుంటాను ఈసారిని పునరుద్ఘాటించారు. ఎలా చూస్తారు మీరు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీకు, మిత్రులకి, అలాగే ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారండి, చాలా బాగుంది. ఆయనకున్నటువంటి హక్కు. గతంలో ఇలాంటిదే చూసుకుంటే వంశీ గారు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. మీరు మాట్లాడేది కానీ ఒక బయట ప్లే అవుతుంది. నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్లాగో ఎలక్షన్ ఇయర్, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతా ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారి. రైట్, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. వంశీ గారు మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మళ్ళీ అయితే సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు, ప్రెస్తో మాట్లాడారు, అంతా బాగానే ఉంది. ఆయనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు, ఒక పులివెందుల శాసనసభ్యునిగా, ఒక పార్టీ అధినేతగా ఆయనకున్నటువంటి హక్కు ఎవరికి కాలు రాసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా వెళ్ళి పరామర్శించాడు. అయితే గతంలో రమ్య అనే అమ్మాయి హత్య జరిగితే ఇలాగే లోకేష్ గారు పరామర్శించడానికి వెళ్తే లోకేష్ గారిని అరెస్ట్ చేశారు లక్ష్మీనాగ్ గారు గతంలో. అవును, ఆ గతంలో ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి రమ్య అనేటటువంటి అమ్మాయిని ఇండిపెండెన్స్ డే రోజు నడి రోడ్డు మీద నరికి చంపితే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని అరెస్ట్ చేశారు. మరి నిన్న అట్లాంటివి ఏమీ జరగల. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు, కులం కార్డులు తీస్తూ ఉన్నారు, అవన్నీ చేస్తూ ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ తర్వాత ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి హత్య, దీనికి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాలట, లోకేష్ గారు బాధ్యత వహించాలట, డీజీపీ బాధ్యత వహించాలట, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కమిషనరు, ఏసీపీ, సిఐ
ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం హత్య కాదా అనేది నిర్ధారించవలసింది చట్టం. వారు ఇంకా నిర్ధారించకుండానే దొంగ బొమ్మలు తీసుకొచ్చి వేరే వారి డెడ్ బాడీని తీసుకొచ్చి ఇదే సాయి కృష్ణ డెడ్ బాడీ అని చెప్పేసి కులం అంటగట్టి కాపు కులస్తుడి డెడ్ బాడీ అని చెప్పి ఒక డెడ్ బాడీని చూయించి ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అట్లాంటి దొంగ ప్రచారాలు చేసి ఈరోజు వచ్చి కాపు కులాన్ని ఉద్ధరించే వాళ్ళగా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నా సూటి ప్రశ్నలు. ఇదే పరామర్శ మరి జనపల్లి శ్రీనివాసరావు, అతని ఇంటి పేరును కోడికత్తిగా మార్చేసావు కదా, అతన్ని ఎందుకు పరామర్శించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? ఆన్సర్ చేయాలా? ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉంటాయి లక్ష్మీనాగ్ గారు. ఈయన హయాంలో జరిగినటువంటి ఆకృత్యాలు, ఓం ప్రతాప్ కుటుంబాన్ని నువ్వు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? మద్యం రేట్లు షాక్ కొడతాయని అడిగినటువంటి ఓం ప్రతాప్ కుటుంబాన్ని నువ్వు ఎందుకు పరామర్శించలేదు? ఆ తర్వాత వెంకయ్య నాయుడు అని చెప్పేసి దర్శి నియోజకవర్గంలో అన్నా రాంబాబును క్వశ్చన్ చేసిన పాపానికి, రోడ్లు బాగాలేదని చెప్పిన పాపానికి మరుసటి రోజు శవం అయితే వెళ్ళాడు, అతను ఎందుకు పరామర్శించలేదు? ఈ రోజు కేవలం కుల రాజకీయాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలను రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు. లక్ష్మీనాగ్ గారు ఈయన ఏమంటాడంటే ఇది ప్రభుత్వానికి సంబంధం ఉంది ఈ హత్యలో అని చెప్పి వ్యాఖ్యలు చేస్తాడు. సార్ నాదొక సూటి క్వశ్చన్ లక్ష్మీనాగ్ గారు, గత ప్రభుత్వంలో కొంతమంది లైక్ బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీరు మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, మా నాయకుడు లోకేష్ గారిని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వారి ఇళ్లల్లో పిల్లల్ని భార్యల్ని తిట్టి, మా మహిళా కార్యకర్తల్ని మా మహిళా నాయకుల్ని తిడితే వారు చేసినటువంటి పనులకు చట్టపరంగా శిక్షించింది ప్రభుత్వం. అంతేగాని వాళ్ళని లాకప్లో వేసి ఏమైనా చంపేశారా? ఈరోజు సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు. అతనికి సిఐకి మధ్య జరిగినటువంటి విషయం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. బట్ అతను మిస్సింగ్. ఆ మిస్ అయినటువంటి వ్యక్తి వేరే డెడ్ బాడీ ఫోటోలు తీసుకొచ్చేసి ఇతను చనిపోయాడు, ప్రభుత్వం చంపేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారం కాకేంటి సార్ అది? జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి కులాల కుంపట్లు కాకేంటది? ఈరోజు అతను 29వ తారీఖు లోపు తీసుకొచ్చి సబ్మిట్ చేయమని కోర్టు చెప్పిన తర్వాత దానికి ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఈరోజు నాకున్న సమాచారం ప్రకారం సిట్ వేస్తా ఉన్నారు. దాని మీద ఒక డిఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఆ ఎంక్వైరీ జరుగుతుంది. అంతేగాని ప్రభుత్వ హత్య అంటే ప్రభుత్వ పెద్దల్ని బండబూతులు తిట్టి ఇళ్లల్లో పెళ్ళాలని, పిల్లల్ని, ఆడవారిని మొత్తాన్ని తిట్టిన సన్నాసుల్నే చట్టపరంగా శిక్షించాం మేము. అలాంటిది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి సాయి కృష్ణని మీ ప్రభుత్వం ఎందుకు చంపుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకటి ఉంది సార్, ఇదే ఇష్యూలో వంశీ గారు, ఇప్పుడు ఆ సిఐ ఎవరున్నారో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి కూడా అదే సామాజిక గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేటు సార్. కాదు, ముందు సామాజిక వర్గాలు అదే సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు, కొంతమంది అక్కడ మాట్లాడినప్పుడు కాపు యువకుడు అని మాట్లాడడానికి మీరు ఎలా చూస్తారు? అది నేను మాట్లాడింది కాదు, బయట మాట్లాడింది ఆయన మాట్లాడింది. నేను అదే చెప్తా ఉన్నా. కాపు యువకుడు అయినప్పుడు మిథున్ రెడ్డి అన్ని కోట్లు దోచేసి జైలుకి వెళ్ళినప్పుడు రెడ్డి నాయకుడు ఎందుకు రాయలేదు? ఆ తర్వాత వీళ్ళందరి పేర్ల ముందు రెడ్డి అని ఎందుకు జాయిన్ చేయలేదు సార్? ఎందుకు జాయిన్ చేయలేదు? వీళ్ళందరి ముందు రెడ్డి అనేటటువంటి పేరు ఎందుకు జాయిన్ చేయలేదు? ఈరోజు అతను చనిపోయాడు అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారానికి బలంగా కొన్ని ఫోటోలు తిప్పారు. ఇప్పుడు ముందు అసలు ఆ ఫోటోలు తిప్పడానికి, ఆ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కాపు యువకుల పేర్లు, కాపు కమ్యూనిటీ పేరు వాడుకుంటారా? ఇక్కడ జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్ వంశీ గారు, మీకు అడ్డు రావడం కాదు, జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. మీరేమో చనిపోయింది విష ప్రచారం అంటున్నారు, ఒక పక్కనే చంద్రబాబు నాయుడు గారు సిఐ గారి మీద చర్యలు తీసుకున్నారు, ఇప్పటికే విఆర్ అన్నారు, తర్వాత సస్పెండ్ చేశారు, చర్యలు తీసుకున్నారు. ఏమీ లేకపోతే ప్రభుత్వం అంత సీరియస్గా ఎందుకు స్పందించింది? ఎందుకు చర్యలు తీసుకుంది అతని మీద? విష ప్రచారం అనే అనుకుంటున్నారా, లేదంటే దానిలో వాస్తవం ఉందా సార్? ఒక విషయం సార్, అతను రౌడీ షీటర్ కావచ్చు, అతని మీద పోక్సో కేసులు ఉండొచ్చు, మైనర్ బాలికను అత్యాచారం చేశారట, గ్యాంగ్ రేప్ చేశారట, అట్లాంటి కేసు ఉండొచ్చు. ఒకని చంపేసి సోషల్ మీడియాలో
నేనే చంపానని కత్తితో సహా పెట్టాడట. 302 కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ సిఐ నాగరాజు అనేటటువంటి వ్యక్తి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అతను మిస్సింగ్ అవడానికి కారణమయ్యాడు, లేదంటే 29వ తారీఖు తెలుస్తుంది. అతను మిస్సింగ్ అవడానికి కారణం ఇంత పెద్ద ఇష్యూని సప్రెస్ చేసి బయటికి రాకుండా చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ముందస్తు చర్యలు సార్ ఇవి. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర ఈరోజు కంప్లైంట్ కూడా తీసుకున్నారు. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా అయింది ఈరోజు. సో ఇట్లాంటి విషయాలు సార్. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది అని అంటా ఉన్నా కదా. సాయికృష్ణ గారి అమ్మగారి దగ్గర కమిషనర్ రాజశేఖర్ బాబు గారు కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలుసా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, వారికి అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఆల్సో ఈ పేపర్లు ఏం చెప్తా ఉన్నారంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయిందట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయిందట. సార్ నేను డిగ్రీ చదివే రోజుల్లో సార్ పొన్నూరు నుండి తెనాలికి ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. ట్రైన్ కరెక్ట్గా కదిలే టైంకి, అప్పుడంటే చిన్నపిల్లలం కదా సార్, సరదాగా మేము ట్రైన్ని నెడుతున్నట్టు షో చేసేవాళ్ళం. ట్రైన్ కదిలింది, వెంటనే ట్రైన్ లో మ్యూట్ లో ఉన్నారు సార్. మీరే మ్యూట్ లో ఉన్నారు. మిమ్మల్ని ఏదో అడుగుతున్నారండి లక్ష్మణరావు గారు. ఆయన మ్యూట్ లో ఉన్నారు. నో లెట్ మీ కంప్లీట్ మధ్యలో రావద్దు. మేము నెట్టాం కాబట్టి రైలు కదిలింది అని చెప్పేవాళ్ళం. అలాగే డ్యూ ప్రొసీజర్ ప్రకారం ఆ జరిగినటువంటి విషయంలో వాళ్ళ అమ్మగారి దగ్గర కంప్లైంట్ తీసుకోవటం, ఇదంతా కూడా డ్యూ ప్రొసీజర్. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇవన్నీ జరిగాయని అంటా ఉన్నారు వీళ్ళు. మేము నెట్టాం కాబట్టి ఆ రోజు రైలు కదిలిందని అన్నాం. ఇలాగే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి కంప్లైంట్ తీసుకున్నారు, ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అయినాయా? సిగ్గుండాలా? ఇక కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటే, మా పార్టీ 44 సంవత్సరాల్లో మొన్న మేము మహానాడు జరుపుకుంటే 1983 నుంచి మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి మేము మహానాడు చేసాం, మనం సన్మానించుకున్నాం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను మేము సన్మానించుకున్నాం. అలాగే ఈరోజు నిజంగా మా కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది సార్. ఏంటంటే మా నాయకులందరూ కూడా, మా లోకేష్ గారు అప్పట్లో విర్రవీగినంటి సైకోగాళ్ళని కట్రాయర్తో ఊరేగిస్తారన్నారు సార్. అది చేయట్లేదనేటటువంటి ఒక అసంతృప్తి తప్ప ఏ అసంతృప్తి మాలో లేదు సార్. అసలు మా అసంతృప్తి సార్. ఇంకో రైట్ కంప్లీట్ చేయనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయం చూసుకుంటే సార్, కలగడ శ్యామ్ అని చెప్పేసి వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకురావడానికి 2019 వరకు విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి కార్యకర్త కోవిడ్ టైంలో బెడ్ లేక చనిపోయాడు సార్. ప్రభుత్వం వాళ్ళదే. ఆ తర్వాత కోర్టుల మీద, జడ్జీల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయినటువంటి ఒక రెడ్డి కార్యకర్త, అతనికి 72 రోజుల తర్వాత బెయిల్ వస్తే షూరిటీలు ఇచ్చే దిక్కు లేదు సార్ వాళ్ళ పార్టీలో. రైట్. మీరేం చెప్పదలుచుకున్నారు? సమయం మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు, చెప్పండి. మీరు సూటిగా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు వంశీ గారు? సార్ ఈ రోజు నేను చెప్పాను కదా, మా కార్యకర్తల్లో ఒకటే అసంతృప్తి. రైట్. లోకేష్ గారు చెప్పినటువంటి ఆ కట్రాయర్ల మీద ఊరేగింపు చేసేటటువంటి కార్యక్రమం పూర్తయితే మా కార్యకర్తలందరం కూడా ఆ ఒక్క అసంతృప్తి కూడా పోయి పార్టీ కోసం ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కార్యకర్తలు కాదు. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారండి? కార్యకర్తలు అంటే మీ పార్టీయే సందర్భంగా చేస్తారు, కానీ ప్రభుత్వాన్ని మీరు కోరుకున్నట్టుగా నడుపుతారని నడపరు కదా. ఆయన అనుభవం ఉంది, ఆయన ఎలా నడపాలో ఆయనకు తెలుసు. మీ కార్యకర్తలకి కొన్ని మాత్రమే తీసుకుంటారు. ఆయన మీ కోరిక ఉంటే అది జరిగిపోద్ది అంటారు, అలా జరగదు కదా. ఆయనకున్న అనుభవంలో ఎలా నడపాలో బాబు గారికి తెలుసు కదా. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి శంకర్ కృష్ణవేణి గారు జనసేన నేత ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు, నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉంచండి, మీ ఆడియో అన్మ్యూట్ చేయండి. ఇందాక లక్ష్మణరావు గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు, వినపడలే. ఆయన ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది, ఆయన అన్మ్యూట్ చేయమంటే ఆయనకి వినపడలేదు. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను. లక్ష్మణరావు గారు అందుబాటులో ఉండండి. ఎస్, కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే బండారు వంశీ కృష్ణ గారికి, రేగా లక్ష్మణరావు గారికి, సుధాకర్ గారికి నమస్కారం సార్. ఎస్, ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానాన్ని? సాయికృష్ణ ఇష్యూ కావచ్చు, ఆయన కార్యకర్తల విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడిన మాటల్ని, చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు ప్లీజ్?
లక్ష్మీనాథ్ గారు ఇవాళ కొత్త ఏం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలకు ఇదే విషయం చెప్పి పబ్బం గడుపుకొని వస్తూ ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1.0 చూస్తారు జనం, అంటే అప్పుడే 2.0 జనం చూపించేశారండి. అందుకే 151 సీట్లతో ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 11కి పరిమితం చేసి పంపించేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వేరే కార్యకర్తలు రేగాడి లక్ష్మణరావు గారు కూడా విమర్శిస్తున్నారు. వేరే పార్టీలు ఏం చేస్తున్నాయి కార్యకర్తలకి, మేము చాలా చెప్పాం కార్యకర్తలు కాదు. మీలాగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద అప్పటి వరకు ఏళ్ల తరబడి ఖర్చు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడి తిరిగినటువంటి కార్యకర్తలని నడు రోడ్డు మీద వదిలేసేసి వెన్నుపోటు పొడవల ఏ పార్టీ కూడా. వీలైనంత వరకు ఎక్కడైనా సరే సామరస్యంగా జరిగిపోయిందని వదిలేయండి కృష్ణవేణి గారు, ప్రస్తుతం చెప్పండి. అదే చెప్తున్నా అండి. అంటే వీళ్ళు చెప్పారు వాలంటీర్లకే మేము ఇచ్చాము, ఉద్యోగాలు కూడా ఇచ్చి మేము భరోసా కల్పించామని చెప్తున్నారు. అప్పుడు కూడా మేము లేదు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చామని ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను కూడా వీళ్ళు ఉద్యోగాలు అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు అని గొగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పింది ఏంటంటే రేగాడి లక్ష్మణరావు గారు మా కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఇంకా చెప్పారు. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా 90% మా కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే వాలంటీర్స్ మేము కోవిడ్ లో చాలా ఎక్కువ కష్టపడుతున్నాము, మాకు జీతాలు పెంచండి అంటే అది ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా చేసే విధానం తప్ప అది ఉద్యోగాలు కావాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా లాకప్ డెత్ల గురించి లేకపోతే ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో పాపలు తీసుకెళ్లి చంపేస్తుంది అనేటువంటి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అస్త్రశ్రాప్ అయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద లాకప్ టెస్ట్ జరిగిందనేసి ప్రచారం చేయడం, అలాగే అంబటి రాంబాబు గారు వేరే వ్యక్తి నవీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫోటో తీసుకొని వచ్చి అది బాబు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడి ఫోటోగా పోర్ట్రేట్ చేయడం, ప్రచారం చేయడం, దీని మీద అడ్డంగా దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మీ నోటెమ్మటి కూడా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా పోర్ట్రేట్ చేయటం అంటున్నారు. క్రిమినల్ని క్రిమినల్ లాగా చూడాలి. క్రిమినల్ తప్పు చేస్తే ఆ క్రిమినల్ని కొట్టి, పోలీస్ తప్పు చేస్తే చంపేసి పోలీస్ తప్పు చేస్తే పోలీసుని శిక్షించాలి. అసలు క్రిమినల్కి కులం ఏంటండి అసలు అర్థం కావట్లేదు. ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఇదే చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కులంలో వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన కులం అంతా తప్పు చేసినట్టు కాదు, కులానికి ఆపాదించకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ సిఐఎస్ తప్పు చేసినా అదే కులానికి ఆపాదించకూడదు. అలాగే అక్కడ నేరస్ రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేసినా అక్కడ ఆ కులానికి ఆపాదించకూడదు. ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు కులం కార్డు వైసీపీ వాడుతుంది అంటే ఖచ్చితంగా ఆయా కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం కానీ ఆ కులంలో కుమ్ములాట్లకు సృష్టించడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కూటమి మధ్య చిచ్చు పెట్టాలంటే కాపు సామాజిక వర్గం మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళ ప్రధాన ఎజెండా కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు 2.1 కార్యకర్తలు చెప్తూ ఉన్నారు సార్. గతంలో కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలోకి తీసుకురావడానికి కావచ్చు, అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ఆస్తులను అమ్ముకొని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారో, ఎలక్షన్ కు ముందు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎన్ని పోటీ పొడిచి కొత్తగా వచ్చినటువంటి నోట్ల కట్టలతో కేసులతో వచ్చినటువంటి వ్యక్తులకి పదవులు ఇచ్చి అధికారం ఇచ్చి ఏ రకంగా పక్కన కూర్చోబెట్టుకున్నారన్నది ఆ రోజు పనిచేసినటువంటి వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మర్చిపోరండి చాలా మంది. వాళ్ళ కొత్తగా భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడానికి అందులో మోసపోయినటువంటి కార్యకర్తలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ గూడు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ ఉంటారు, అంటే తిలక జోషి చెప్పే వాళ్ళు ఉంటారండి, మీకు వచ్చే కొత్త పండుగ వస్తుంది, ఆ పండుగ వెళ్ళిపోయిందంటే మీకు చాలా బాగుంటది అని పబ్బం గడుపుకుంటూ ఉంటారు వాళ్ళ పట్టుకూడు కోసం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన రాజకీయ జీవితం కోసం, తన రాజకీయ చరిష్మా కోసం కార్యకర్తల్ని ప్రతి సంవత్సరం మీ అధినాయకుడు కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకున్నారండి? మీ అధినాయకుడి గురించి చెప్పండి, పక్క అధినాయకుడి గురించి వచ్చేది వదిలేయండి. మీ కార్యకర్తలు ఎప్పటి నుంచో పార్టీకి ఉన్న వాళ్ళల్లో మీ అధినాయకుడు ఇప్పుడు వరకు గట్టిగా పట్టించుకున్నారు, మీరు ఫీల్ అవుతున్నారా? వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు, మేము కూటమి ప్రభుత్వం, మేము సింగిల్ గా ఇల్లు ఉంటే కనుక అందరూ ఈ పాటిగా అందరూ సెట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండేదండి.
ఇవాళ కూటమి ప్రభుత్వంలో వెళ్ళాం కాబట్టి అటు టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, జనసేనలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరం కూడా కొంతమంది వెనక్కి ఆగడం జరిగింది. తర్వాత వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంటే నాయకులు ఎక్కువగా ఉన్నారు, పని చేసినటువంటి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మీ జనసేన పార్టీలో ఇప్పుడు టికెట్లు ఇచ్చినంత మాత్రాన కార్యకర్తలను చూసుకున్నట్టు కాదు కదా. అసలు కార్యకర్త మీ గేట్ దాటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని బాహాటంగా అనేక విమర్శలు వస్తున్నాయి. మీలాంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు కూడా వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఏంటంటే అసలు మీ పార్టీలో మీ అధినాయకుడు మీరు కలవగలరా? మీ అధినాయకుడికి మీ యొక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న సమస్యలు మీరు చెప్పుకోగలరా? వాస్తవం ఉందంటారు దీనిలో? లక్ష్మీనాథ్ గారు ఎనీ టైం మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం, గేట్లు పట్టుకుని అలబడడం కోసం మాట్లాడడం, లేకపోతే ఆయన సమక్షంలోనే ఫోటో కోసం దిగేటువంటి నాయకత్వం కొంతమంది ఉంటే, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నారు. అది మీకు కూడా తెలుసు, నేను చెప్పుకోవక్కర్లే. అంటే అది అస్తమానం గేట్లు పట్టుకుని పార్టీ ఆఫీసు తిరిగితేనే నాయకత్వం ఉన్నట్టో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు ఉన్నట్టో కాదు. ఆయనకి ఆమడ దూరంలో ఉన్న సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం తెలుసుకోవాలో అది తెలుసుకుంటారు. గ్రౌండ్ రియాలిటీ నుంచి ఏం కావాలో ఆయన అన్ని అడిగి తెలుసుకుంటే ప్రజలకి ఏం చేయాలి మనం అన్న దాని మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి, నాయకత్వానికి, అలాగే లీడర్స్ కి ఎప్పుడు టచ్ లోనే ఉంటారండి. అవన్నీ కూడా కమిటీలు అన్నారు మీ పార్టీలో, ఆ కమిటీలు ఏవైనాయి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? కమిటీలు జరుగుతున్నాయా? ముందుకి వేసారా కమిటీలు? జరుగుతుందా అది ముందుకి? సార్ కమిటీలు ఉంటారే 100% స్ట్రైక్ రేట్ రాలేదండి జనసేనకి. జనసేన కంటే ఒక గుర్తింపు ఉంది సార్. మేము ఉన్నాము, మేము పార్టీ ఆఫీస్ చుట్టూరునే, గేటుల చుట్టూరునో నెలలో 4 సార్లు పవన్ కళ్యాణ్ గారిని కలిసి వస్తేనే మా దగ్గర నాయకత్వం. కృష్ణవేణి గారు, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని కాదు, 21% మీరు స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. మీ గుండె మీద చేసుకు చెప్పండి, 21 మంది మీ జనసేన కార్యకర్తలైనా గతంలో ఉన్న వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చారా? నిజంగా 10 మంది ఉంటే గొప్ప, మిగతా వాళ్ళందరూ ఎవరో జగమెరిగిన సత్యం కాదంటారా? అసలు మీరు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు? నిజంగా మీకు అవకాశం ఉందా? మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శిస్తారండి? మీరు ఆయన కార్యకర్తల గురించి ముందు మీ పరిస్థితి ఏంటి? రేపొద్దున మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీ జనసేన అధినాయకుడికి అన్ని చెప్పగలుగుతున్నారా మీరు? మీరు రేగా లక్ష్మణరావు గారు అడిగి క్వశ్చన్స్ వాళ్ళు మీరు నన్ను అడుగుతున్నారు. లక్ష్మణరావు గారు దీనికి నేను సమాధానం ఏం చెప్పాలన్నది కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఆ పార్టీలో పనిచేసి వెళ్ళినటువంటి వ్యక్తే కాబట్టి దీనికి చెప్పడానికి క్లారిటీగా ఏం చెప్తానన్నది కూడా, ఏం చెప్పాలనేది కూడా ఆలోచించుకోవడానికి కూడా టైం లక్ష్మణరావు గారు ముఖంలో నవ్వు చూసారా? ఎంత హ్యాపీగా ఉన్నారు ఆయన. ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు తెలుసా? రైట్, చెప్పండి, మాట్లాడండి కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు అంటే ఏదైనా పరస్పరం గౌరవం ఉంటదండి. ఎప్పుడు కూడా ఆయన మా పార్టీలోనే పనిచేసి వెళ్ళారు కాబట్టి ఎక్కడైనా అది గౌరవిస్తాం, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ ఇవాళ గ్రౌండ్ రియాలిటీ నుంచి లీడర్స్ తయారై ఉన్నారండి జనసేన పార్టీకి. రాబో కాలంలో అంటే August 14 కల్లా కూడా కమిటీలు కంప్లీట్ చేయడానికి పూర్తిగా దాని వెనకాల జరగవలసినటువంటి కసరత్తు అంతా జరుగుతూ ఉంది. అక్కడ కూడా నాయకులు కూడా కొత్తగా వచ్చేసేసి మేము పని చేసామని చెప్పుకున్న వాళ్ళు, లేకపోతే ఫేక్ ఐడెంటిటీతో వచ్చిన వాళ్ళు, లేకపోతే డబ్బు ఒకటే ప్రాధాన్యతగా పనిచేసే వాళ్ళు కాకుండా గ్రౌండ్ రియాలిటీ నుంచి కూడా మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పార్టీ అధిష్టానం గుర్తించి పరిధిలోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెనకాల గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి అంటే పదే ఎంక్వైరీ, అంటే ఈ వ్యక్తి ఉన్నారు పార్టీకి నా నుంచి పనిచేస్తున్నానని చెప్తున్నారు. నిజంగా రియాలిటీగా చేశారా లేదా అన్న దాని మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తిగా సమీక్షించడం వల్ల కొంచెం లేట్ అవుతున్నటువంటి మాట కావచ్చు. కాకపోతే కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీలో గుర్తింపు ఇవ్వడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చాలా రియాలిటీగా పనిచేస్తున్నటువంటి గారు. ఒకటైతే మీకు కితాబ్ ఇవ్వాలి, మీరు బాగా డిఫెన్స్ చేసుకున్నారు. ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్తల గురించి మాట్లాడే ఇది ఉంటుంది, కానీ జనసేన పార్టీ వాళ్ళు ఇంత బాగా డిఫెన్స్ చేసుకోవడంలో నిజంగా మీరు గ్రేట్. సీరియస్లీ చెప్తున్నాం, మీరు బాగా డిఫెన్స్ చేసుకున్నారు. నేను మళ్ళీ ఇస్తాను మీకు, కంక్లూడ్ చేద్దరు. కానీ సుధాకర్ గారితో మాట్లాడడం. సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు,
ఇక్కడ అంటే ఇందాక మీరు ఆశ్చర్యపోయానన్నారు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే. ఈ మాట 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితమో విజయసాయి రెడ్డి గారు ఓపెన్ గా వాళ్ళ కార్యకర్తలందరికీ చెప్పారు 95% వాలంటీర్లు మన వాళ్ళకి ఇచ్చుకున్నాము. నేను ఎందుకు ఇంత బలంగా చెప్పగలుగుతున్నానంటే నేను దగ్గరుండి అన్ని చూశానని ఆయన ఓపెన్ గా విజయసాయి రెడ్డి గారు చెప్పడం చెప్పారు. వేరండి, రేగడి లక్ష్మణరావు గారు నోటితో వింటే నేను ఆశ్చర్యపోయా, అది నేను అనేది. అంటే వాళ్ళ నాయకుడు చెప్పిన మాట ఆయన చెప్పాడంటే, ఆయన అబద్ధం చెప్తే మీరు బాధపడాలి. అబ్బాయి మా కార్యకర్తలు కాదు అంటే మీరు బాధపడాలి, కానీ వాళ్ళ నాయకుడు చెప్పిన మాట చెప్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రెండోది, ఇందాక మీరు ఒక వీడియో బయట ప్లే చేశారు, ఏది కాపు సామాజిక వర్గం అని చెప్పి ఒక కులం ప్రస్తావన. నేను ఇందాక కులం గురించి మాట్లాడలేదు, సో మీరు ప్లే చేశారు కాబట్టి నేను ఒకటి. ఇప్పుడు ఇదే ఎవరైతే ఇప్పుడు మనం గాదే సాయి కృష్ణ గురించి మాట్లాడుకుంటున్నామో అదే సాయి కృష్ణ గారి గురించి జగన్ ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే న్యాయస్థానాలు తేల్చాలి, ఇది తేల్చాల్సింది పోలీసులు కాదు కదా, న్యాయస్థానాలు తేల్చాలని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడాడు. అదే సాయి కృష్ణ గురించి ఈ సాక్షిలో వచ్చినటువంటి వార్త 2025 డిసెంబర్ 6న సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఏం వార్త అంటే, ఇది బీరు సీసాతో యువకుడిని పొడిచి దారుణ హత్య చేసిన పిల్ల సాయి, అంటే ఇప్పుడు మన రౌడీ షీటర్ పిల్ల సాయి అని రాశారు. ఈ పిల్ల సాయి అంటేనే గాదే సాయి కృష్ణ. ఇప్పుడు మనం కాదండి, అక్కడ అర్థం అది కాదు. పిల్ల అనేది ఆ సామాజిక వర్గంలో ఉన్న ఇంటి పేరు. బహుశా అది వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు 2 అయి ఉంటాయి. ఒకటి గాద అయి ఉంటుంది, ఇంకోటి పిల్ల అనేది. పిల్ల సాయి కదండి, పిల్ల అంటే అది ఆ సామాజిక వర్గంలో ఇంటి పేరు అండి, అది రైట్. ఈ నవీన్ రెడ్డిని హత్య చేసినట్టుగా సాక్షిలో రాశారు. అంటే తప్పలేదు, అప్పుడు జరిగింది, అన్ని పేపర్లో వచ్చింది, దాన్ని రాశారు. అయితే ఇదే సాయి కృష్ణ మీద ఒక ఫోక్సో కేసు ఉంది, మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు. ఈ ఫోక్సో కేసులో ఒక బాలిక మీద అత్యాచారం చేస్తే ఆ బాలిక తండ్రి పైన ఫోక్సో కేసు చంపేస్తారా? బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి పైన ఫోక్సో కేసు ఉంది, చంపేస్తారా? లక్ష్మణ్ గారు చెప్పేది పూర్తిగా అయిన తర్వాత మాట్లాడితే బాగుంటది. చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లక్ష్మణ్ గారు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారం ఉందా? మీరు జగన్ గారు మాట్లాడి సాక్షిలో మాట్లాడి తీసుకొచ్చి మాట్లాడద్దు. చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారం ఉందా? నిన్న మీరు ఎవరు ఫోటో ప్రదర్శించారు? నిన్న మీరు అంబటి రాంబాబు ఎవరు ఫోటోలు ప్రదర్శించాడు? అంబటి రాంబాబు ఎవరు ఫోటోలు ప్రదర్శించాడు చెప్పండి. నిన్న మీ సాక్షిలో ఎవరు ఫోటోలు వేశారు? నవీన్ రెడ్డి ఫోటోలు వేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరు? మీరు వేసిన ఫోటోలు ఎవరు? ఎందుకు పంపించారు అన్న? ఆ ఫోటోలు తీసుకొచ్చింది ఆ పిల్ల తాలూకు మేనమామ తీసుకొచ్చాడు. నీకేం తెలుసు? పిల్ల తాలూకా మేనమామ రాష్ట్రంలో చనిపోయిన అందరు ఫోటోలు తీసుకొస్తారు. దాన్ని ఏం చేస్తారా మీరు? ఆ పిల్లోడు తాలూకు మేనమామ తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఫోటోలు అవి. లక్ష్మణరావు మేనమామ చనిపోయిన అందరు ఫోటోలు తీసుకొస్తారండి. చనిపోయిన వ్యక్తి నవీన్ రెడ్డి, చనిపోయిన వ్యక్తి నవీన్ లక్ష్మణరావు గారు ఒక మాట మీకు చెప్పాలి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మనం డిబేట్ హుందాగా జరుపుకున్నాం. ఆయన మీరు అని మాట్లాడుతున్నారు, మీరు నీకేం తెలుసు అంటున్నారు. దయచేసి మీరు అలా మాట్లాడద్దు. మీరు అని మాట్లాడండి, తప్పే ఉంది. సింగులర్ యూజ్ చేయకండి. ఇప్పుడు ఆయన ఇప్పటి వరకు కూడా మన డిబేట్ లో అగౌరవంగా మాట్లాడుకుందాం. గతంలో మీరే చెప్పారు కదా గౌరవంగా మాట్లాడుకుందాం సార్ అని. అవును సార్, మాట్లాడితే నువ్వు అని మాట్లాడతారా? తప్పు కదా. మీరు అని మాట్లాడండి. మీరని మాట తప్పండి. మీరు మాట్లాడండి. అవునండి, ఎవరినైనా గౌరవించాలి. మీరు ప్యానల్లో ఉండేటప్పుడు నువ్వు అని మాట్లాడకూడదు, తప్పు కదా అన్నారు. అంటే ఇప్పుడు డిబేట్ లో మాట్లాడితే మీకు అనుకూలంగా మాట్లాడకపోతే నువ్వు అని మాట్లాడతారా? తప్పు. మాట్లాడవసరం అత్యాచారం చేస్తే చంపేస్తారా అన్నప్పుడు డిబేట్ లో మీకు అనుకూలంగా లేకపోతే నువ్వు అని మాట్లాడతారా? నేను స్ట్రైట్ గా 2 క్వశ్చన్లు అడుగుతున్నా. ఉపయోగం ఉండదు, ఉపయోగం ఉండదు. అడిగిన దానికి సమాధానం చెప్తే లక్ష్మణరావు గారు మీరు కంక్లూడ్ చేతులుగా రాగండి. మీకు టైం ఇస్తాను. సుధాకర్ గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. ఆయన టైంలో ఆయనకి ఇద్దాం. లక్ష్మణరావు గారు ఒకసారి లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. సుధాకర్ గారు మొదటి ప్రశ్న, సుధాకర్ గారు సాక్షిలో పెట్టినటువంటి ప్రశ్న ఫోటోలు ఎవరి ఫోటోలు? సుధాకర్ గారు సమాధానం కావాలి. సుధాకర్ గారు ఒక్క మాట మాట్లాడాక మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు ఎవరు ఎనలిస్టులో ఎవరితో మాట్లాడతారో, ఎనలిస్ట్ ఎవరో మీరు నేను మాట్లాడకూడదు.
ఎనలిస్ట్ ఆయన ఉద్దేశం చెప్పినప్పుడు ప్రజలు గమనిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్యానల్లో ఎవరున్నా మీకు వ్యతిరేక మాట్లాడితే నువ్వు అని మాట్లాడతావు. కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్ కాదు. లక్ష్మణరావు గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ఏజ్ చిన్నది, మీరు ఫ్యూచర్ లో చాలా పెద్దగా ఎదగాల్సిన వాళ్ళు. నేను మీ సోదరుడిగా చెప్తున్నా, ఒక సహోదరుడిగా చెప్తున్నా, మీరు ఏకవచనాన్ని యూజ్ చేయకండి, ఏకవచనాన్ని యూజ్ చేయకండి. మీరు ఇప్పుడు సాక్షి ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఎలా మాట్లాడతారు మీకు తెలియదా? లేదంటే TV5 లో కూర్చున్న వాళ్ళందరూ ఎలా మాట్లాడతారు? నేను ఈ పేర్లు మాట్లాడుతున్నాను కాదు, నేను మా ఛానల్లో అలా జరగదు, మా ఛానల్లో అలా జరగదు. నేను అదే చెప్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. కొంతమంది కొన్ని ఛానళ్ళ పేర్లు నేను మాట్లాడకూడదు, అది నాకు పద్ధతి కాదు. కానీ మీరు ఒక మాట వినండి. మీరు ఖండిస్తున్నా, మీరు నువ్వు అని ఆయన మాట్లాడతాం సంబోధించడం నేను ఖండిస్తున్నా. దయచేసి మీరు ఆగండి. నేను మీకు కంక్లూడ్ చేయడానికి ఇస్తాను, సమయం ఇస్తాను, 2 minutes ఎక్స్టెన్షన్ చేస్తాను. మీరు దయచేసి ఆయన మాట్లాడినివ్వండి. 1 minute ఆయన కంక్లూడ్ చేస్తారు. ప్లీజ్ సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సుధాకర్ గారు, నేను లక్ష్మణ్ గారిని 2 ప్రశ్నలు అడుగుతానండి స్ట్రైట్ గా. ఆ వ్యక్తి చనిపోయాడు అనడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో బయట పెట్టాలి, 1. 2, నిన్న వీళ్ళ సాక్షిలో కావచ్చు, అంబటి రాంబాబు వీళ్ళ నేత అంబటి రాంబాబు కావచ్చు, ఫోటోలు బయట పెట్టారు. ఈ వ్యక్తే సాయి కృష్ణ అని. ఆ వ్యక్తి సాయి కృష్ణ నవీన అనేది ఈయన తేల్చి చెప్పాలి. ఈ 2 తప్పిదాలు చేసింది వీళ్ళే. నేను మాట్లాడేది ఏంటంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నాను, కాపు సామాజిక వర్గం తీసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే పోక్సో కేసులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి ఈ వ్యక్తి చంపేశాడో, ఆ బాలిక తండ్రి హత్య చేసుకున్నాడు. వాళ్ళ కాపు సామాజిక వర్గం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పరామర్శించలేదు? ఈ వ్యక్తి ఒక మహిళ మీద అత్యాచారం చేసినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? తండ్రి చనిపోయినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? కాపు సామాజిక వర్గం వాళ్ళు. రైట్ సుధాకర్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు కులం తీసుకొచ్చారు, మాట్లాడారు అన్నారు. డాక్టర్ సుధాకర్ చనిపోతే ప్రభుత్వం చెప్పిందా సుధాకర్ని దళిత డాక్టర్, దళితుడు అని చెప్పి టీడీపీ పార్టీకి ఒక ఐకానిక్ తయారు చేసుకున్నారు కదా. టీడీపీ పార్టీ జాతిపితం చేస్తారు కదా డాక్టర్ సుధాకర్ని. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరికంట కట్టారండి? ఏ కులమైన ప్రసారం చేశారండి? అప్పుడు కులాలు గుర్తుకొస్తాయా? ఇప్పుడు కులాలు గుర్తుకురావా? ఇది ఎక్కడ పెట్టారో నాకు అర్థం కావట్లా. లక్ష్మణ్ గారు, కులం గురించి నేను మాట్లాడా. మొదట కులం జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం నేను మాట్లాడా. ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, నేను అండగా జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. కాపు సామాజిక వర్గానికి తప్పు జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ నేతలతో మీటింగ్ పెట్టిన మాట అబద్ధమా? అంబటి రాంబాబుతో కావచ్చు, అమర్నాథ్ తో కావచ్చు, తోట త్రిమూర్తితో కావచ్చు, కన్నబాబుతో కావచ్చు, వీళ్ళ 4గురితో మీటింగ్ పెట్టిన మాట అబద్ధమా? కాపు సామాజిక వర్గంలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేయాలని చెప్పిన మాట అబద్ధమా? ఎవరు చేశారు కుల రాజకీయం? అబద్ధమా చెప్పాలా? నేను మాట్లాడింది అబద్ధమా? అది నేను మాట్లాడేది. మీరు చేస్తే కుల రాజకీయం, ఎదుటి వ్యక్తి చేస్తే మాత్రం కులం గురించి మాట్లాడతారా? మీరు చేస్తే కుల రాజకీయం, ఎదుటి వ్యక్తి మాట్లాడితే కుల రాజకీయం గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడితే కులం గురించే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడితే మానవత్వం గురించే మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కులం గురించి మాట్లాడిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడాడు కాబట్టి ఆ వ్యక్తి చేతిలో చనిపోయిన వ్యక్తులు కూడా అదే సామాజిక వర్గం అని నేను చెప్పా. అప్పుడు మీరు చెప్పాలా, ఎస్ మేము ఆడ కూడా బాసటగా ఉంటాం, ఏ కులమైనా మేము అండగా ఉంటామని చెప్పాలా మీరు. లక్ష్మణరావు గారు చివరిగా చెప్పండి. లక్ష్మణరావు గారు వినండి సార్, చివరిగా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఆయన అన్నాడు కదా, సరే ఆయన చనిపోలేడని ఈయన డిక్లేర్ చేస్తున్నాడు కదా. ఆయన చనిపోతే రేపు 29వ తారీఖున లేకపోతే ఇప్పుడు సాయి కృష్ణ అనే వ్యక్తి బతికే ఉన్నాడు, ఏసీ రూమ్ లో పెట్టాము, 3 పూట్ల బాగా మంచి భోజనం పెడతా ఉన్నాం, ఆయనకి విలాసాలకి మంచిగా అన్ని సమకూర్చాము అని చెప్పి సబ్మిట్ చేయండి. ప్రాబ్లం లేదు కదా. వంశీ గారు, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్.
లక్ష్మీనాగ్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరు మాట్లాడినా కానీ ఇక్కడ ఆ రోజు మీరు సుధాకర్ని దళిత డాక్టర్ అనలేదా, లేదంటే ఓం ప్రతాప్ని దళితుడు అనలేదా అనేటటువంటి మాటలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు వీళ్ళు కాపు కులస్తుడు అని చెప్పి తను అంటున్నాను, మేము తప్పు పడతా ఉన్నాం. అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు అని అడుగుతా, అప్పుడు ఎందుకు మీరు అన్నారని అడుగుతున్నాను. నా సమాధానం ఏంటంటే, డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయాడు, ఓం ప్రతాప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయాడు, ఆ తర్వాత తోట ప్రసాద్ శిరోముండనం కాబట్ట ప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల శిరోముండనం అయింది. ఆ తర్వాత ఇంకొకడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక ఎమ్మెల్సీ చే చంపబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం చేసినవిగా మేము చెప్పాం. లక్ష్మీనాథ్ గారు అమ్మిశెట్టి వాసు 2 కోట్ల రూపాయల బేరానికి ఎందుకు వెళ్ళాడో వంశీ గారు మీరు ఒకటి వినాలి. వంశీ గారు ఆయన ఏం మాట్లాడారు విని మీకు ఇస్తాను. ఒక మాట వంశీ గారు ఒక నిమిషం ఆగండి. ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. వంశీ గారు నేను మాట్లాడేది ఒకసారి వినండి. లక్ష్మణరావు గారు ఒక్కలే కాదు కదా, మధ్యలో ఆయన కూడా ఇంటరప్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు విన్నాక ఆయన మ్యూట్ చేస్తా. మ్యూట్ ఒకేసారి చేస్తే ఉపయోగం ఉండదు కదా. మీరు ఒక ఆరోపణ చేశారు, అదే సార్ కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు మీరు అడిగేది మీరు చెప్తాను ఆగండి. లక్ష్మణరావు గారు మీరు అడిగేది నాకు డైరెక్ట్గా చెప్పండి. మీ సమయం అయిపోయింది, ఆయన కంక్లూడ్ చేస్తారు. మీరు అడిగే ప్రశ్న ఉంటే డైరెక్ట్గా అడగండి. ప్రశ్న అయితే అడగండి. వినండి సార్, అమ్మిశెట్టి వాసాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జు అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అమ్మిశెట్టి వాసుకి వెళ్ళి 2 కోట్ల రూపాయలకి బేరం పెట్టి సిఐ చాలా మంచోడు, మీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేపిస్తాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ 2 కోట్ల పట్టి తీసుకుని అన్నప్పుడు అమ్మిశెట్టి వాసు నుంచి సిఐ దగ్గర నుంచి సిపి దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదేం జరగలేదు అని చెప్పారు కదా. మీ అభిప్రాయం అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. దానికి కృష్ణవేణి గారి సమాధానం చెప్తారు. మీరు అడిగిన దానికి కృష్ణవేణి గారి సమాధానం చెప్తారు. మ్యూట్ చేయండి. లక్ష్మణ్ రావు గారిని మ్యూట్ పెట్టండి. మీరు 1 minute లో కంక్లూడ్ చేయండి. సార్ సాగదీయొద్దు, లాగదీయొద్దు. వంశీ గారు స్ట్రైట్ గా చెప్పండి ప్లీజ్. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న ఎవరో ఇంటికి వెళ్ళాడు సార్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే 25 లక్షలు ఇస్తానని చెప్పి బేరం ఆడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను కూడా అంటా నిజాలు అవుతాయా? రైట్. నేను కూడా అంటా నిజాలు అవుతాయా? చెప్పేది ఏంటంటే, గతంలో ప్రతి ఒక్కటి కూడా మేము విమర్శించింది కూడా ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం. దళిత డాక్టర్ సుధాకర్ కావచ్చు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, దళితుడైనటువంటి ఓం ప్రతాప్ కావచ్చు, మాస్క్ లేదని చంపేసినటువంటి కిరణ్ కుమార్ కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా. మీ అభిప్రాయం అర్థమైంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వంశీ గారు. 2.0 మీద కంక్లూడ్ చేయండి. 1 minute. ఒకటే విషయం సార్, రైట్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క పార్టీ అధినేత ఇచ్చేటటువంటిదే. నమ్మటం నమ్మకపోవటం వారిష్టం. మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సాయి కృష్ణకే కాదు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగినా కానీ, పార్టీ కార్యకర్తకు అన్యాయం చేసినా కానీ మేము న్యాయం తీసుకొని అడుగులు వేస్తామని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఏమి వాడేదో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పరామర్శించాడని కాదు. నేను చెప్పాను కదా ఇందాక, రైలు నేను నెట్టగానే రైలు కదిలిందని చెప్పడం కాదు. దట్ ఈస్ ఎ డ్యూ ప్రొసీజర్. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం వెళ్తది. ఈ రోజు ఆ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు 2 గంటలకి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆల్రెడీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో. ఇది కూడా మనందరికీ తెలుసు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. అమ్మిశెట్టి వాసు గారు ఇలా డబ్బులకి ఇది చేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది రేగడి లక్ష్మణరావు గారు అన్న మాట కాదు. కుటుంబ సభ్యులు కూడా ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కావచ్చు, మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు కూడా చెప్పారు. కానీ అదే అమ్మిశెట్టి వాసు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది నేను సామాజిక వర్గంగా మాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మేము వెళ్ళి మాట్లాడిన తప్పితే ఇలాంటివి నేనేం మాట్లాడలేదు అని చెప్పారు. ఏం జరుగుతుంది కంక్లూడ్ చేయండి మీరు కృష్ణవేణి గారు. సామాజిక వర్గం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, జనసేన నాయకులు కావచ్చు, వెళ్ళి మాట్లాడి ఉండొచ్చండి. అంటే ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం వీళ్ళ మధ్య కుదర్చాలి అన్న దాని మీద రాజకీయ కుదిర్చే విధానంలో కూడా కొన్నిసార్లు నాయకులు మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్ళ కోట్ల రూపాయలకి అమ్ముడైపోయారనో, లేకపోతే కోట్ల రూపాయలకి అక్కడ కుమ్ముకాశారన్నదో అది విషయం. అలాంటి పోర్ట్రేట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే కనుక
పెట్టండి బయట, ఆధారాలతో పాటు నిరూపించండి. నిరూపిస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోలేదు అన్నప్పుడు దాన్ని చూడొచ్చు సార్. ఈ మధ్య కొన్ని మాకు కమిటీలో కూడా అక్కడక్కడ గొడవలు జరిగి ఇలాంటి విషయాలే కొన్ని బయటకు వస్తూ ఉంటే ఆ కమిటీని రద్దు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొంతమంది మీద వెంటనే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అధినేత ఎప్పుడు ఇటువంటి ప్రోత్సహించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా నాయకులు కూడా చాలా చిత్తశుద్ధితో మాత్రం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే కూడా సాయి కృష్ణ విషయంలో అయితే మాత్రం దర్యాప్తుకి ఆల్రెడీ డీజీపీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించడం జరిగింది. కానీ ఈ విషయం మీద చాలా ట్రాన్స్పరెంట్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంచెం శవ రాజకీయాలు, ఇలాంటి అబద్ధపు రాజకీయ కుట్రలతో కులాల మధ్య అలాగే మతాల మధ్య సిక్కి పెట్టేటువంటి విధానానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టుకుంటే ఆ పథకంలో మిగిలేటువంటి పరిస్థితి ఉంటుందని, లేకపోతే కనుక అపాసు పాలైపోయి కార్యకర్తలు కూడా రోడ్లు పడేసేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు కృష్ణవేణి గారు. ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు. ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు. ధన్యవాదాలండి సుధాకర్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఈ సాయి కృష్ణ అనే ఏదైతే యువకుడు మీద చనిపోయాడని ఆరోపణలు ఇస్తున్నారు కుటుంబ సభ్యులు, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. చట్టబద్ధంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అదే విషయంలో ఇక కార్యకర్తల విషయంలో 2.0లో నేను బాగా చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడాన్ని కూటమి నేతలు అయితే హాస్యాస్పదంగా చూస్తున్నారు. 1.0లో జగన్ 1.0లోనే ప్రజలకి ఏ గతి పట్టిందో 2.0లో కార్యకర్తలారా మీ యొక్క పరిస్థితి చూసుకోండి అని ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈ టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ ప్రభుత్వం కేవలం రిగ్గింగ్ చేసి అదేవిధంగా మ్యానిపులేట్ చేసి ఈవీఎం మిషన్ మ్యానిపులేట్ చేసి తెచ్చుకున్నారు తప్పితే ఇది ఒక గెలుపు కాదు, మేము ఒప్పుకోం, మాట్లాడటానికి వీలు లేదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తున్నాను నేను. నమస్తే.